ప్రజాప్రతినిధి న్యూస్. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవంకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు డిఎం, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, వివోలు, సీఏలు, డ్వాక్రా మహిళా సంఘాలు, రైతులు, హమాలి కార్మికులు పలువురు ఉన్నారు. మండలంలోని మన లక్ష్మీనగర్, లింగుపల్లి, అల్వాల, అందే, కొండాపురం గ్రామాలలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకేబీ ద్వారా నడుస్తున్న కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత మరి ఐకేబీ సెంట్రల్ నిర్వాహకులు కూడా చూసుకోవాలి. ఇప్పుడు డిఎంసీ కూడా వచ్చిండ్రు, తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారికి తగిన ఆదేశాలు ఇస్తున్నాం. ఎందుకంటే రైతులకు ఎన్నో కష్టాలు పడి పంట పండిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం రైతులకు కూడా అనుకున్న దిగుబడి రాలేదు, చాలా పెట్టుబడులు పెరిగినాయి. మరి రైతులకు కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించి కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అమాలీలు కానీ, ఇలా ఐక్యత నిర్వహిస్తున్న మహిళలు కానీ మరి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి రైస్ మిల్లో కోత లేకుండా ఇబ్బంది కూడా చూసుకోవాలని చెప్పి, రైతులు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు నేరుగా చెప్తే మరి డిఎంసీ సభ్యులతోని కలెక్టర్తో మాట్లాడి సమస్యలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అక్బర్పేట, భూంపల్లి, మరి మిడిదొడ్డి మండలాల్లో దాదాపు 15 గ్రామాలలో ఈరోజు మరి వరి కొనుగోలు కేంద్రాలను ఐకేబీ ద్వారా నడుతున్న కేంద్రాలను ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మరి రైతులను ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి మా డిఎం గారు ఇక్కడనే ఉన్నారు, మరి ఐకేబీ సిబ్బంది ఏపీఎం కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మరో సిబ్బంది ఉన్నారు. మరి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆదేశాలు ఇస్తూ ఉన్నా. ఎందుకంటే రైతులు ఏందే రాజ్యం లేదు. మరి రైతుకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి వరి పంట దిగుబడి కూడా ఈసారి అనుకున్నంత రీతిలో రైతులకు వచ్చే అవకాశం లేదు. పెట్టుబడులన్నీ చాలా రైతులకు కష్టమైన పరిస్థితి ఉన్నది కనుక రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి మరి లారీలు వచ్చే విధంగా, మరి కొనుగోలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరి కోత కానీ అవన్నీ కానీ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ నెల మహనీయుల మాసోత్సవం, ఎప్పటి నెల అంటే మహనీయుల మాసోత్సవం. మరి నేను గౌరవ కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నా ఏంటంటే మరి మహనీయుల ఉత్సవాలు రేపే పూల జయంతి ఉన్నది కనుక ఈ నెలలో మరి అంబేద్కర్ మరి విగ్రహాలకు లేని చోట కలర్లు కానీ, మరి పూలే కానీ, అంబేద్కర్ జయంతి కానీ మరి అధికారికంగా జరిపి మరి వాళ్ళకి మాన్యులకు ఘనంగా నివాళులర్పించాలని చెప్పి నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నా. మరి ఏది ఏమైనా ఈ యొక్క చిట్టపురం గ్రామంలో మనం ఈరోజు రైతుల ఆధ్వర్యంలో మరి కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఎలాంటి సమస్య లేకుండా నడవాలని, ఏమైనా ఇబ్బంది రైతులు కూడా తమ దృష్టి తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.